ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద డైలీ డిఫెన్స్. ఈవేళ చాలా మందికి అయితే డౌట్ ఉంటుంది కదా, ఈ వీ షేప్ పెట్టాలా నార్మల్ షేప్ పెట్టాలని చెప్పేసి. సో చెప్తాను ఈవేళ మీకు కాల్ అయితే ఎలా పెట్టాలన్నమాట. కొంచెం దగ్గర ఈ కాల్ అయితే ఏమున్నాయో అవి మనకి వీ షేప్ ఎలా పెట్టనమాట. మ్యాక్స్ ఎలా వీ షేప్ పెడితే ఏమవుద్దంటే ఇవి ఉన్నాయి కదా, ఇవి తగిలేసే ఛాన్స్ ఉందన్నమాట. ఆర్మీలో పెట్టే ఛాన్సే ఉంటుందన్నమాట. చూడండి ఈ వీ షేప్ పెట్టామనుకోండి ఇక్కడ తగిలేద్ది. ఇప్పుడు నార్మల్గా ఈ షేప్ పెట్టమనుకోండి మనం మ్యాక్సిమం కవర్ చేయొచ్చు అనమాట. ఇలా ఉందా మామూలుగా అయితే కలిసిపోద్ది, బట్ చూడండి ఎలా విడ తీసుకోవచ్చు మనం. సో ఇలా అయితే కవర్ చేసుకో. ఇప్పుడు చూడండి మ్యాక్సిమం ఇప్పుడు వీ షేప్ పెట్టి ఒకసారి చూడండి. వీ షేప్ పెడితే ఇక్కడ మనకు తగిలేసే ఛాన్స్ ఉందన్నమాట. బట్ కలిపి ఒకసారి కలపడం వల్ల ఏమైంది చూసారా, ఎంత గ్యాప్ అనమాట. సో అది కవర్ చేసుకోవచ్చు అనమాట. సో దీని గురించి అయితే భయం లేదు. నెక్స్ట్ అయితే చాలామందికి ఈ డిఎన్ఎస్ తెలిసిందే కదా. డిఎన్ఎస్ అది మనం చెప్పలేము, ఆటోమేటిక్గా బ్రీతింగ్ వల్ల తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ హ్యాండ్స్ వచ్చేసి హ్యాండ్స్ కూడా గ్యాప్ చాలా ఎక్కువ అనమాట. చాలా మందికి ఏంటంటే ఇది ఉందా ఇలా కలిసిపోదని ఇబ్బంది. చెప్పిన మాటలు నమ్మదు అనమాట. ఎవడో చెప్పిన మాటలు బాబోయ్ సరదాగా వస్తారు, ఎవరో ఇలా చూస్తారు పోనీ హ్యాండ్స్ అవని హ్యాండ్స్ కొట్టాలంటారు అనమాట. సో అలాంటి ఏం పట్టించుకోవద్దు. ఈ గ్యాప్ చాలా ఎక్కువ. సో భయం లేదనమాట. అంటే నెక్స్ట్ ఈ షోల్డర్స్ కానీ నెక్స్ట్ బ్యాక్ సైడ్ మెయిన్ వచ్చేసి ఏంటంటే వెరికోస్ అనమాట. మన తమ్ముడికి అయితే లేవు. వెరికోస్ అనేవి ఎందుకు వస్తాయంటే చాలామంది ఏంటంటే లాంగ్ రన్ వేసిన వెంటనే వచ్చి ఇలా కూర్చుని పోతారన్నమాట. కూర్చుని పోయి కాళ్ళ దగ్గర ముడిచేస్తారన్నమాట. సో దాని ద్వారా ఎక్కువ వెరికోస్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. సో కాబట్టి వెరికోస్ ఏమి లేవు, ఏం భయలేదనమాట. ఇంకా నెక్స్ట్ ఫ్లాట్ ఫుట్ కదా. ఫ్లాట్ ఫుట్ ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ చాలా ఎక్కువ అనమాట. మరీ ఇంకా స్ట్రైట్గా అయిపోతుంది తప్ప ఈ గ్యాప్ అయితే చాలా ఎక్కువ. సో దాని గురించి కూడా మీరు భయపడాల్సిన పని లేదనమాట. నెక్స్ట్ ఇంకేం డౌట్లు ఉన్నాయి. కొంత తమ్ముడికి అయితే చాలా మంది ఈ కట్ మార్క్స్ అంటున్నారు కదా, ఈ చిన్న కట్ మార్క్ ఇది మ్యాక్సిమం అయితే 2-3 స్టిచెస్ ఉంటాయి అంతే. సో దీని గురించి అయితే ఏం భయపడదు. కొంతమందికి ఇలాగ 30-40 ఘాట్లు ఉంటాయి. అది కొంచెం ఇబ్బంది పడవచ్చు అనమాట. అది మ్యాక్సిమం అయితే రీమేక్లో రావచ్చు. రీమేక్లో వచ్చేసరి భయపడద్దు, అక్కడ కొంచెం అయిపోయే ఛాన్స్ ఎక్కువే. ఇంకా నెక్స్ట్ ఇంకేం భయలేదు కదా. రన్నింగ్ మనకి టిప్స్ ఏమైనా ఉంటాయి? రన్నింగ్ టిప్స్ అంటే ఏముంది, చాలా మంది ఏంటంటే స్టార్టింగ్ 8 రోజులు వేస్తే టైమింగ్ పెడతారన్నమాట. ఆ టైమింగ్ అయితే పెట్టుకోవద్దు, ఆ తప్పది చేయొద్దు. అంటే మనకి ఎస్ఎస్జీలో టైమింగ్ అనేది ఎలా ఉంటుంది? అంటే గ్రౌండ్ లేకపోతే రోడ్డా అంటే మన సిఎస్ఎఫ్ స్టీల్ ప్లాంట్ కానీ పడింది అనుకో, అది తెలిసిందే రోడ్ అనమాట. ఆ రోడ్ అయితే మన వైజాగ్లో ఎవరైతే ఉన్నారో ఈ చుట్టుపక్కల వాళ్ళకి మ్యాక్సిమం సిఎస్ఎఫ్ మన స్టీల్ ప్లాంట్ గ్రౌండ్ వచ్చేసి ఉంది. సో కాబట్టి అదైతే రోడ్డు సింపుల్గా తిన్నంగా వచ్చేసి అనమాట. కానీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో తమ్ముడు ఈడబ్ల్యూఎస్ అనమాట, ఫస్ట్ డే వాళ్ళకి పెట్టి రన్నింగ్ పక్క ఫస్ట్ డే పెడతారు అనమాట. ఎందుకంటే స్ట్రెంత్ చాలా తక్కువ కాబట్టి. సో ఫస్ట్ డే పెడితే ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్. ఈ పేపర్ వర్క్ కానీ అది ఇది మొత్తం లఫడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. కాబట్టి ఈ ఎండ చూసి ఎలా కాస్తుందో 11-12 కానీ వదిలేడు అనుకోండి, ఎంత రన్నరన్నా సరే స్టామినా లేకపోతే ఇంకా పడిపోతారు అన్నమాట కిందన. ఈ ఎండలో ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. తెల్లవారు వచ్చేసి మీరు హాయిగా రన్నింగ్ వేసి వెళ్ళిపోయారు అనుకోండి, అక్కడ మీరు ఇబ్బంది పడిపోతారు అనమాట. ఇంకేం డౌట్లే. అంటే 6x6 అదేం ఏంటంటే నీకు కాన్ఫిడెన్స్ చూస్తాడు నీ కళ్ళల్లో. నువ్వు రైట్ చెప్పి సరే బెదిరేమనుకో, ఇంకో 2 అక్షరాలు ఎక్స్ట్రా అడుగుతాడు అనమాట. నువ్వు బెదరకుండా టప్ప సార్ బీ సార్ ఏ సార్ సి సార్ నేను చెప్పుకొని వెళ్ళిపోయాక ఓకే కుర్రాడు మీద కరెక్ట్గా ఉంది అని చెప్పి వదిలేస్తారన్నమాట. నెక్స్ట్ కలర్ బ్లైండ్నెస్ కూడా ఏంటంటే నువ్వు దగ్గర నుంచి చూడకు. దగ్గర నుంచి చూసాక పాయింట్స్ నీకు అంత చెప్పలేవు. కొంచెం దూరం ఉన్నది అనుకో ఆటోమేటిక్గా నీకు ఏంటంటే కనబడతాయి అన్నమాట. కాదు మామూలుగా ట్రై చేయి, దగ్గర చూసేదానికి చుక్కలు కనబడతాయి. దూరం చూసా అనుకో అది నీకు డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట. సో అవి కూడా అలా ట్రై చేయనమాట. చెప్పు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ చిన్న అక్షరాలు ఇస్తారు అక్కడ నీకు చాలా మంది చెప్పేస్తారు అన్నమాట. అంటే నీకు కనబడుతుంది లేదని సో కూడా భయపడతావు. అది కూడా తప్ప చెప్పి వెళ్ళిపో. ఇంకా ఉంటాయి ఇలా కూర్చోబెడతాడు, ఇలా కూర్చోబెడతాడు అనమాట. అది దేనికంటే తెలిసిందే కదా, ఫైల్స్ ఉన్నాం అనుకో అలా కూర్చోలే అనమాట. అయిపోద్ది పని అయిపోద్ది అన్ని. ఏం చూస్తారు ఇంకా చెవి. చాలా మంది కక్కుర్తిపడి ఏంటంటే నా మెడికల్లో కూడా చెవి అంటే గుళ్ళని తీసుకుంటూ వస్తారన్నమాట. ఆ తప్పు ఎవరు చేయకండి. మా అయితే అంత పోద్ది. ఇది ఏంటది, అదే యాసిడ్ ఉంటుంది కదా, యాసిడ్ ఏంటది సరే క్లీనింగ్ వాటర్ అదే సబ్బు దాన్ని ఏంటంటే పేరు గుర్తురాదనమాట. అది వేసుకొని మీరే అది ఎయిర్ స్టిక్తో తీసుకొచ్చి అనమాట. లేదు మాకు ఇంకా కొంచెం బద్దకం అనిపిస్తే కనుక బయటికి వెళ్ళారు అనుకోండి, ఆటోమేటిక్గా అంతే 30 రూపాయలు తీసుకుంటారు, నీట్గా క్లీన్ చేస్తారు చెబుతి. నెక్స్ట్ అండర్ ఆర్మ్స్ కూడా నీట్గా క్లీన్ చేసుకుని వెళ్ళండి. కప్పుడు పడి ఎవడో కూడా వెళ్ళిపోతుంది డైరెక్ట్గానే అంతేనమాట. నెక్స్ట్ ఇంకా ఈ బాల్స్ అవి బాల్స్ ఏం ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ మన టెన్నిస్ కూడా తెలిసింది కదా, టెన్నిస్ స్కిన్ వెనక రావాలన్నమాట. అది మన ముస్లిమ్స్కి అయితే ఏం ప్రాబ్లం ఉండదు, వాళ్ళకి డైరెక్ట్ కన్సిడర్ చేసేస్తారు. వాళ్ళకి మెయిన్ ఏంటంటే స్కిన్ వెనక రావడం, అదే వాళ్ళ మెయిన్ ఏం వచ్చేసి అంతే, అంత నుంచి ఏం కాదనమాట. నెక్స్ట్ ఇంకేముంటుంది, ఫైల్స్ కూడా తెలిసిందే.
ఫైల్స్కి అయితే అసలు ఎక్స్క్యూజే ఉండదు. నెక్స్ట్ ఇంకా పళ్ళు గురించి పళ్ళు, Teeth. టీత్ ఏంటంటే పుచ్చిపళ్ళు కూడా అంటే మెయిన్, చూడు సార్ దానికి బ్రహ్మాండంగా ఉన్నాయి. ఒకటి లేదు పంట ఒక పని లేదా, పళ్ళు సిమెంట్ పెట్టించేయం కాదు. నీ ఎక్కువ దేనికి భయపడతారు కదా, కాబట్టి పళ్ళు లేకపోతే అనుకో సిమెంట్ పెట్టి చేసుకోవచ్చు అనమాట, ఏం ప్రాబ్లం కాదు. అంటే కళ్ళు పళ్ళు చెవులు తలతో ఏం సంబంధం ఉండాలి, నీది బట్టపడైన వాళ్ళది. అంటే ఇంకే ఉంటుంది మెడికల్ అంటే ఇంకే మెడికల్ ఇంత కొంచెం భయపడిపోయి బీపీ. అనుకున్నాను చాలా కష్టంగా ఉంటుంది అంటే ఫస్ట్ టైం వెళ్ళాం కదా. అంటే మనకు ఆ భయం ఉండదు, కానీ మన చుట్టుపక్కల వాళ్ళు ఏం చెప్తారు, ఏదో వంక చెప్తారన్నమాట మనకి. ఇంకా నీకు కట్ మార్క్ ఉందా బాబాయ్, దీనివల్ల నువ్వు ఫెయిల్ అయిపోతావు అంటావు. నువ్వు అడిగేలే బీపీ పెంచేసుకుంటావు అనమాట. ఆ బీపీ చెక్ చేస్తారు, నువ్వు అంతా ఫిట్గా బీపీ ఎక్కువ సరే రీమెడికల్ వేస్తాడు, ఏం యూజ్. కాబట్టి ఆల్రెడీ ఎవడన్నా వెళ్ళి వచ్చిన అడిగితే మంచిది. ఈ దారాన్ని పువ్వులు చాలా మంది ఏం చెప్తారంటే ఆడికి తెలియదు, ఇలా ఎవడో కూడా చెప్తాడు, చూసే చెయ్యిలు నీ వంకర చెయ్యిలు పోతాయి, కాళ్ళు వంకర కాళ్ళు పోతాయి అంటే నువ్వు ఒక టెన్షన్కి వెళ్తావు. అటువంటి బీపీ పెరిగిపోతే రీమెడికల్ రాసేస్తారు, నో యూజ్ అనమాట, అవసరం లేదు. అంతే, ఇంకేమన్నా భయమా? ఇంకేం భయం అంటే ఫస్ట్ టైం వెళ్ళాం కదా, ఇది ఫస్ట్ టైం వచ్చింది, అది ఫస్ట్ టైం ఈవెంట్స్. ఫస్ట్ ఇప్పుడు రన్నింగ్ కూడా ఏం చేస్తావంటే ఫస్ట్ నీ ముందు 10 మందిని పెట్టుకో. నువ్వు ఫస్ట్లో ఉండడానికి ట్రై చేయకుండా చెప్పాను ఆల్రెడీ. ఆడి ఎంకరేజ్ చేస్తుంటారు, కమన్ అంటే నువ్వు కొత్త సింప్ వేసుకొని లాగేసుకున్నావు అనుకో, దగ్గరికి వెళ్తే నీకు కళ్ళు తిరిగితే ఇంకేం చేయగలవు చెప్పు, ఎనర్జీ ఉంటుంది. కాబట్టి నీ ముందు 10 మందిని పెట్టుకున్నావు అనుకో, వాళ్ళకి నీకు ఒక 20-30 మీటర్లు గ్యాప్ పెట్టుకో, అలాగే వాళ్ళతోనే వెళ్ళు. స్పీడ్ ఎక్కువ స్లో ఎక్కువ ఒకే రిథం అలా మెయింటైన్ చేసుకో అంతే. ఎక్కడ కూడా వాళ్ళని క్రాస్ చేయాలని ట్రై చేయకు, నేను ఎవరైనా క్రాస్ చేసిన పట్టించుకో. ఒకటే గుర్తుపెట్టుకో, నీకు లాస్ట్ 200 కనపడిందా ఇంకెవ్వరి మాట అనుకో, కళ్ళు తిరిగి నేను తిరిగిన సరే పట్టుకు వెళ్ళిపోయాను. స్టీల్ దాంట్లో పడింది అనుకో, కరెక్ట్గా మెడికల్ దగ్గర నుంచి కార్నర్లో పెడతారన్నమాట. వెళ్ళి ఎప్పుడైనా ఒకసారి వెళ్ళాను, ఫైర్మెన్ సిఎస్ఎఫ్ ఫైర్మెన్ అది గేట్ నుంచి ఇంకా లాంగ్ 200 అసలు వదలకు, ఇంకా వెళ్ళిపో అంతే. ఇచ్చుకెళ్ళిపో, ఒక్క గ్రీజ్లో పడిపోతే నువ్వు కొళ్ళు తిరిగి పడిపో చచ్చిపో, నీకు ఏం సంబంధం లేదనమాట. కాబట్టి గ్రీజ్లోకి వెళ్ళిపోవాలి అంతే. అంతే రన్నింగ్ అదొకటి, ఇంకేముంది మ్యాక్సిమం. ఇంకా అయ్యానే టిప్స్ అంటే ఫస్ట్ టైం వెళ్ళాం కదా, అంటే టిప్స్ భయం ఉంటుందిలే, కానీ ఎవడం పాజిటివ్గా చెప్పాడు అనుకో నువ్వు ఇంకా పాజిటివ్గా వెళ్తాను అనమాట. అదే మెయిన్ ఇంపార్టెంట్. నెగిటివిటీ స్ప్రెడ్ చేసామనుకో భయం వెళ్తావు, బాబు ఇంత భయం రన్నింగ్ అయిపోతలే, ఏం కాదు. వెయిట్ గురించి ఎలా అంటే ఓవర్ వెయిట్ ఇప్పుడు ఒకటి అది పెట్టారు కొత్తగానా, అది డిఎంఎస్ బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ ఏదో పెట్టాడు కదా. అది ఏంటంటే ఒకసారి ఫోన్ ఉంది దేరా, ఫోన్ ఉంది ఒకసారి ఫోన్ చూపిస్తాం. ఏంటంటే కొత్తగా బిఎంఐ పెట్టాడన్నమాట. అది నీకు ఎంత 175 వెయిట్ 72 ఉన్నారా. నీ బిఎంఐ అనేది ఎంత ఉండాలంటే 18 నుంచి 25 మధ్యలో ఉండాలి, 23 పర్ఫెక్ట్. ఒకవేళ నీకు ఈ 18 యువతలకు వచ్చేసినా 25 తట్టుకున్నా సరే అప్పుడు నీకు ఇబ్బంది అనమాట. సో ఇదనమాట బిఎంఐ అంటే, పర్లేదు పర్ఫెక్ట్ అన్నమాట. సో బాడీ వెయిట్ గురించి కూడా ఏం భయపడద్దు అనమాట. ఇంకా అంతే కదా, అంటే అంతమించి ఏం ఉండదా, భయం అంతే, భయపెట్టేసుకుంటారు అంతే. అంటే ఫస్ట్ టైం కదా, అంటే ఎలా ఉంటుందా ఎప్పుడు చూడదంటే మెడికల్ కదా, అలా భయపడద్దులే. సో ఇంకో విషయం ఏంటంటే, నిన్న ఏదైతే మన అగ్నివీర్ కోసం ఈ సిఏపిఎఫ్లో 50% రిజర్వేషన్ చేశాను. సో చాలా సింపుల్గానే వాడి అయితే యూజ్ చేశాను. సో తర్వాత ఆలోచించాను, వాడి పడే కష్టం ముందు నిజంగా మా ఆర్మడ్ ఫోర్స్ పడే కష్టం కూడా చాలా తక్కువ అనమాట. ఎందుకంటే కంటిన్యూస్గా 4-5 రోజులు నిద్ర లేని రోజులు కూడా ఉంటాయి. సంవత్సరానికి మేము ఆల్మోస్ట్ 70-80-90 డేస్ ఆల్మోస్ట్ ఇంటికి వస్తాం, కానీ వాళ్ళు నెలకు వచ్చేసి ఒక 30 రోజులు ఇంటికి వస్తారు. అలాగని శాలరీ కూడా చూసుకున్నా సరే చాలా తక్కువ అనమాట. వాళ్ళకి ఎంత కష్టపడినా సరే వాళ్ళకి ఎంత 22,000 23,000 అంతే, అంతకు మీ శాలరీ అయితే ఉండట్లేదు. సో నన్నైతే ఆ ఇష్యూలో క్షమించండి అగ్నివీర్స్ అందరూ. సో మ్యాక్సిమం అగ్నివీలో కూడా అది చేంజ్ వస్తాయి మాట పాలసీలో. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఎవ్రీ ఇయర్ బ్యాచ్ రిలీజ్ అవుద్ది, ఆడ ఎక్కువ పోస్టులు తీస్తే ఓకే. ఇప్పుడు అది తీసి 10,000 15,000 20,000 తీసాడు అనుకో, మళ్ళీ వాళ్ళకంటూ కూడా ఫిల్టర్ చేయాలి కదా. వాళ్ళు వచ్చి డైరెక్ట్ సపోజ్ సిఎస్ఎఫ్ పోస్టులు పెట్టుకున్నారు అనుకో, సిఎస్ఎఫ్ పోస్టులు 10 ఉన్నాయి, అగ్నివీర్స్ వచ్చి 15 మంది ఉన్నారు అనుకో, ఎలాగో ఆటోమేటిక్గా 5 మంది ఫిల్టర్ చేయాలి. కాబట్టి అట్లీస్ట్ ఎగ్జామ్ అన్నా పెట్టాలి కదా, ఎగ్జామ్ అన్నా రన్నింగ్ అన్నా పెట్టాలి. ఎలా ఫిల్టర్ చేస్తారు, ఫిల్టర్ చేయడం కాదు.
సో ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి 50% ఇంకా ఆఫ్ ఇచ్చేస్తారని. అంటే ఈ 2026 నోటిఫికేషన్లో ఇంకేమైనా మార్పులు ఏం చేయలేదు అంటే ఈ 2026లోనే మనకి ఇంకా 20,000 వేకెన్సీ ఇంక్రీజ్ చేస్తా అన్నారు కదా. అది వ్యూస్ కోసం చాలా మంది చెప్పేసి వాళ్ళు అనమాట. ఎటువంటి నీకు ఎస్ఎస్సి బోర్డులో నోటిఫికేషన్ వస్తే తప్ప, నోటీస్ వస్తే తప్ప నీకు కూడా చెప్పడం. ఆ నోటీస్ వాడు ఎవరికి చెప్పడు కూడా. ఆ రిలీజ్ చేయడం అన్ఎక్స్పెక్టెడ్ రిలీజ్ చేస్తారు మాట. ఎప్పుడు రిలీజ్ చేస్తారో అడిగి తెలియదు. సో అలాంటి హోప్ పెట్టుకుని చాలా మంది ఉన్నారు. కానీ పెరిగితే మంచిదే వేకెన్సీ. ఎందుకంటే చాలా మంది అయితే 60-70లో మార్కెట్లో ఉన్నారు కదా, వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది అనమాట. అదొకటి. స్కోరు సరిపోద్ది అంటే మన ఈడబ్ల్యూఎస్కి ఈడబ్ల్యూఎస్ స్కోర్ ఎంత రావాలి మినిమం? నాకు తెలిసి మినిమం ఒక 70 క్రాస్ అయితే జాబ్ చేతిలో ఉన్నట్టు. 70 క్రాస్ అయిపోయింది. గ్రౌండ్కి ఎలా చూస్తున్నా 65+, 70 పిలవచ్చు అనుకుంటున్నాను. మనం కూడా అనుకోవడమే, మనం అందరం వచ్చేలేదు. అదే ఇంక ఓబీసీ కేటగిరీ అయితే చెప్పవసరం లేదు. సరే ఏపీ కానీ తెలంగాణ కానీ పోస్టులు చాలా తక్కువ. చాలా తక్కువ. మన ఏపీకి 500 ఎన్నో అసలు, అమ్మాయిలకి 50 ఎన్నో. పోస్టులు ఇంక్రీజ్ అవ్వకపోతే 110+ వెళ్ళిపోతాం కదా. దారుణంగా ఓబీసీకి వెళ్తే వెళ్ళొచ్చు. ఎందుకంటే అందరూ వాళ్ళ ఒక్క అప్లికేషన్లే సగం చాలా ఎక్కువ. చూడాలి స్టేట్ లిస్ట్ వస్తుంది కదా 10 రోజుల్లో. అంటే సరే అయితే థ్యాంక్స్ రా. అమూల్యమైన ఇంటర్వ్యూ ఇచ్చాను. అగ్నిపథ్ కూడా రన్నింగ్ అయితే బాగా ప్రాక్టీస్ చేయండి. మ్యాక్సిమం ఫస్ట్ ఫుడ్ వేయడానికి ట్రై చేయండి. పారాక్ సెలెక్ట్ ట్రై చేయండి అంతే. మన ఎస్ఎస్సి వాళ్ళు మాత్రం మనకి 18 వేసినా 17 వేసినా 19 వేసినా సరే మీకు అక్కడ ఏం మిగలదనమాట. నువ్వు 18 వేసినా ఒకటే, 23 నిమిషాల 59 వేసినా సరే ఒకటే అనమాట. సో ఈజీలోకి వెళ్ళడానికి ట్రై చేయండి. ఫస్ట్ నాకు ట్రై చేయకుండా పర్లేదు. సరేనా? జై హింద్ అయితే.